రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేగవత్ తిరుపతి ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు. దేశానికి జాతిపిత గాంధీజీ అయితే తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా కేసీఆర్ నిలుస్తారని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్ల కాలంలో ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోయిందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానాల సర్పంచ్ బుర్ర శంకర్, వార్డు మెంబర్లు ఉప్పులూటి గణేష్, చేప్యాల గణేష్, దయ్యాల రాణి సాగర్, మాడిశెట్టి ఆనందం, కంటేరెడ్డి, బోయిని చంద్రయ్య, నగులపెల్లి రవీందర్, దయ్యాల నారాయణ, గొల్లెం నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు కేసీఆర్ గారి సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి అభివృద్ధి లేనటువంటి గ్రామం లేదు. ఇవాళ అన్ని రంగాలలో మరి సమీకృతంగా అన్ని రంగాల్లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు మరి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ, అదేవిధంగా రానున్న రోజులలో మళ్ళీ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పగ్గాలు చేపట్టి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తారని మరి ఆశిస్తూ ఇలాంటి జన్మదినోత్సవాలను మరెన్నో జరుపుకోవాలి. నిండు నూరేళ్ళు వారు జీవించాలి. మరి సుఖ సంతోషాలతోటి జీవించి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు వారికి పట్టం కట్టబోతున్నారు. మరి రాబోయే రోజులలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చడానికి వారు సిద్ధంగా ఉండాలని ఒక కార్యకర్తగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వారి స్ఫూర్తితోటి పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కేసీఆర్ స్ఫూర్తితోటి పనిచేయాలని ఈ సందర్భంగా మా పార్టీ పక్ష నాయకులకు, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ కూడా కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధన కోసం దాదాపు 14 సంవత్సరాలు మరి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మరి తీర్చిదిద్దడంలో తన కృషి అందరికీ తెలుసు. ఇలా దేశ రాష్ట్ర ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తి మరి వారి పుట్టినరోజు నిజంగా ఇలా గొప్ప దినం, మంచి దినం అని మేము భావిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇలా ప్రజలు మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ రావాలనే ఉద్దేశంతో ఇలా ప్రజలు మరి ఉన్నారు. కాబట్టి వారు ఈ జన్మదినం ఇంకా అనేక జన్మదినాలు జరుపుకోవాలని రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేగవత్ తిరుపతి గారి ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వారి జన్మదినం పురస్కరించుకొని ఘనంగా కేక్ కట్ చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. నిజంగా 60 ఏళ్ల నుంచి జరిగినటువంటి అభివృద్ధి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చినటువంటి ఒక మహా గొప్ప నాయకులు కేసీఆర్ గారు. ఇలాంటి పుట్టినరోజులు వారు మరెన్నో జరుపుకోవాలని, అలాగే వారికి వేములవాడ రాజరాజస్వామి ఆశీస్సులు, రుద్రంగి లక్ష్మీనరసింహ వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని, వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, జీవించాలని మేమందరం వారికి మరొక్కసారి
పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రపంచం భారతదేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదే కాకుండా అభివృద్ధిని మరియు సంక్షేమాన్ని జోడెద్దులాగా సమానంగా చూస్తూ అందరికీ సబ్బండ వర్గాలకు న్యాయం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా, తర్వాత రైతన్నలకు రైతు బీమా, రైతు బంధు ఇచ్చి వారి ముఖ చిత్రంలో రైతులందరినీ సంతోషపెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంతేకాకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ప్రజలకు దగ్గరగా పాలన జరగాలని జిల్లాలను ఎక్కువ చేసి ప్రజల వద్దకు పాలన తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రతి ఒక్కరికి గడప గడపకు సంక్షేమం తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది.